అక్క ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి జరుపుకుంటా ఉన్నాము. తన రాజ్యాంగం ఏదైతే ఉందో అది అమలు అవుతుందా? ప్రస్తుతం మన రాజ్యాంగం మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటారు? నా పేరు పోత సునీతక్క. నేను కంటోన్మెంట్ ఏరియా నుండి వచ్చాను. ఈ 135వ జయంతికి మాకు ఒక పండుగ. ప్రపంచాలకే అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఒక పెద్ద పండుగ. ఎందుకంటే తన ఒక దళిత కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద రాజ్యాంగం రాసి హక్కులను సాధించి మహిళలను ఇంత స్వేచ్ఛగా బయటికి రానిచ్చిన మా బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి మా ప్రపంచ మహిళలు కానీ అన్ని కులాలు వర్గాలు కానీ ఎంతో రుణపడి ఉన్నారు. అయితే ఈ రోజున ఈ మూర్ఖులు చదువురాని సన్యాసులు రాజ్యాంగాన్ని అనగదొక్కాలని చూస్తుండ్రు. ఎందుకనంటే ఈ రాజ్యాంగము అన్ని కులాలకు మతాలకు అన్ని ప్రాంతాలకు పొందుపరిచిన అంశాలు వాళ్ళకి చదవనికి రాదు. వాళ్ళ చట్టాలు తెలియదు. వాళ్ళ ఆర్టికల్ ఏందన్నది కూడా తెలియని మూర్ఖులు ఇప్పటికీ ప్రపంచ స్థాయికి అంతరిక్ష వరకు మహిళలు ఉండి భూభాగంలో కూడా పనిచేసే మహిళలు ఉన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని మేము స్వేచ్ఛగా తిరిగి ఇలా ప్రపంచ స్థాయిలో ఎదుగుతున్నామంటే మా బాబా సాహెబ్ అంబేద్కర్ దేవుడు మాకు ఇచ్చిన ఆయుధం ఇది. అంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా మహిళలు చాలా ఇబ్బందిగా పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక మహిళ అర్ధరాత్రి 12 గంటలకు తిరుగుతూనే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని అప్పుడు గాంధీజీ గారు చెప్పారు. ఇప్పుడు అదే విధంగా మహిళలకు అనేక పథకాలు వచ్చినప్పుడు కూడా నిజంగానే మహిళలకు స్వేచ్ఛ ఉందని అంటారా? స్వేచ్ఛ ఉంది లేదని అన్నట్లే. ఎందుకంటే వాళ్ళు చదువు సన్యాసులు ఏం చేస్తుండ్రంటే స్వేచ్ఛను కాళ్ళతో రాయాలని చూస్తున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి కాదు పట్టపగలు తిరిగినా కూడా ఇప్పుడు కొంతమంది గుండా రాజ్యం ఏలుతున్న వాళ్ళతోని భయబాంధవులతోనే ఉన్నాము. మాకు స్వాతంత్రం రాలేదు ఇంకా వరకు. స్వాతంత్రం రావాలంటే బహుజనులంతా ఏకమై మనం ఒక తాటి ఉండి మనము ఒక రాజ్యాంగము ఎలా పొందవలసిందో ఆ రాజ్యాంగంలో మనము ఒక తాటిలో ఉంటే ఈ స్వాతంత్రం మనం తెచ్చుకున్నట్టు అని నేను బహుజనులకు చెప్తున్నాను. అంటే 33% మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రధాన ప్రస్తావన జరుగుతా ఉంది కదా, ఎట్లా చూస్తుంది? తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం మహిళలే పోరాటంలో ఉన్నారు. దేనికైనా ఆది నుండి అంతవరకు మహిళలే సాధించి ముందు ఉన్నారు. కాబట్టి చట్టసభలో కాదు భారతదేశంలో కేంద్ర గవర్నమెంట్ కూడా ప్రకటించకపోతే మహిళా సంఘాలు ఏకమై తాటి తీసి మెడలు వంచి మా హక్కులను మేము సాధించుకుంటాము. ఎవరో గుండాయిజం నడిపే వాళ్ళను పేర్లు వద్దు, రంగు బట్టలు వేసి రాళ్ళు వేసే వాళ్ళను అనగదొక్కడానికి మేము రాజ్యాంగంను కాపాడుకుంటాము. మా రాజ్యాంగాన్ని హక్కులను మేము చూపిస్తాము. 35% రావాల్సిందే. ఇంకా ఎన్ని రోజులు అంటే అందరూ ఏకం కావాలి, భవిష్యత్తు ఏకం కావాలి నినాదం వినిపిస్తా ఉంది కానీ ఎవరు కూడా ఏకం కావట్లేదు కదా. అయితే ఏకం కాకపోవడం ఏంటంటే మా వాళ్ళు ఏం చేస్తుండ్రంటే ఒక సానుభూతి లెక్కలు ఎక్కడ ఆపతుంటే అక్కడ వెళ్ళడము, మాట్లాడము, చేయడము. అరే ఈ సంఘము ఆ సంఘానికి ఇప్పుడు కుల సంఘాలు పెట్టుకున్నారు. కుల సంఘంలో కొంత భేదాలు వస్తున్నాయి. మేము కూడా అది లోపల గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. మనందరం ఏకతాటి కావాలి, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మనం నిలబడాలని చెప్పి మేము గ్రౌండ్ వర్క్ చేసి అక్కడక్కడ మీటింగ్లు పెట్టుకుంటాను. మాది ఎట్లయినా మేము సాధించుకుంటాం. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ బ్యానర్ ఏదైతే ఉందో ఈ బ్యానర్ యొక్క ఉద్దేశం చెప్పదలిసింది ఏంటంటే ఎంత బీద పరిస్థితి అయినా కూడా మీరు మొత్తం తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేసేది ఏమన్నదంటే మీ దగ్గర ఒక్క 2 రూపాయలు ఉన్నా కానీ 10 రూపాయలు ఉన్నా కానీ 100 రూపాయలు ఉన్నా కానీ ఎంత బీద పరిస్థితి ఉన్నా కూడా పిల్లల్ని బాగా చదివించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా దేశం కావాలి. అందరికీ జై భీమ్. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మనం ఈ రోజు ఈ స్థాయికి ఉన్నామంటే మనకు బాబాసాహెబ్ గారు చేసిన ఈ మంచి పనిని ప్రతి ఒక్కరుగా గుర్తు పెట్టుకోవాలని మేము అనుకుంటున్నాము. మేము ఈ ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ ప్రతి ఒక్కరు అందరూ అన్ని ఫెసిలిటీస్ తీసుకుంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వాళ్ళు ఏ ఒక్కటి కూడా మాకు ఇచ్చేయరు. ఎందుకంటే వాళ్ళన్ని ఫెసిలిటీస్ తీసుకుంటారు. మా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉందంటే వాళ్ళకు ఒక చిన్న చూపు. మా కుల నిర్మూలన కోసం వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి మమ్మల్ని కింద తొక్కేయాలని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కటి ఈ మెసేజ్ని మన పిల్లలకు కానీ వచ్చే భావితరాలకు కానీ
ఈ మెసేజ్ అందాలని మేము ఈ ఒక మెసేజ్ని ఒక ప్రింట్ ద్వారా తీసుకొని ప్రజలందరికీ తెలియజేయాలని మనవి కోరుకుంటున్నాము. అందరికీ జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీమ్.